ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ వచ్చి జాయిన్ అయ్యి మీరందరూ అన్ని అప్డేట్స్ తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు 9 రోజుల పాటు శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అలాగే ఈ నెల సెప్టెంబర్ 17వ తారీఖు నుండి అక్టోబర్ 17వ తారీఖు వరకు కూడా పరిటాసి మాసం కారణంగా శనివారాలు కూడా జరుగుతాయి. ఈ రెండు పర్వదినాలకి సంబంధించి పూర్తి వివరాలు మీ అందరికీ నేను చెప్తున్నాను. ఇక సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు కూడా బ్రహ్మోత్సవాల సమయంలో దర్శనం టికెట్లు కావాలి అని మీరు అనుకుంటే మీకున్నటువంటి దారులు అన్నీ క్లోజ్ అయిపోయాయి. కారణం సెప్టెంబర్ వరకు హోమం టికెట్లు, 300 రూపాయల దర్శనం టికెట్లు, అన్ని టికెట్లు ఆన్లైన్లో అయిపోయాయి. ఒకరోజు ముందు వచ్చి సర్వదర్శనం టోకెన్లు, శ్రీవారి నడక మార్గం టోకెన్లు తీసుకొని మీరు వెళ్ళవచ్చు. లేదు అంటే ఉచిత దర్శనం చేసుకోండి. అయితే అక్టోబర్ 1, 2 తారీఖులకు సంబంధించి మీకు బ్రహ్మోత్సవాలకు టికెట్లు కావాలి అనుకుంటే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు ఆ 2 రోజులకు మీకు ఈ నెల సెప్టెంబర్ 25 ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. బుక్ చేసుకోండి. అలాగే ఈ పరిటాసి మాసం కారణంగా మీకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు కూడా టికెట్లు కావాలి అనుకున్నారే అనుకోండి, ఈ నెల సెప్టెంబర్కి అయితే ఏమీ లేవు. అక్టోబర్ వరకు అయితే మీకు హోమం టికెట్లు అయితే ఉన్నాయి. బుక్ చేసుకోండి. ఓకేనా? నవంబర్ వరకు అన్ని టికెట్లు అయిపోయాయి కాబట్టి అక్టోబర్ 1 నుంచి 17వ తారీఖు వరకు టికెట్లు కావాలి అనుకుంటే ఒక 2 రోజులేమో బ్రహ్మోత్సవాలు, మిగతా రోజులన్నీ కూడా పరిటాసి మాసం సందర్భంగా హోమం టికెట్లు బుక్ చేసుకుంటే 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోండి. బ్రహ్మోత్సవానికైనా పరిటాసి మాసానికి సంబంధించి రోజులకి దర్శనం టికెట్ అక్టోబర్ నెలకి కావాలి అంటే మీకు హోమం టికెట్ ఒక్కటే ఉన్నటువంటి ఆప్షను. మిగతా ఏ టికెట్ కూడా సెప్టెంబర్ బ్రహ్మోత్సవానికి కానీ పరిటాసి మాసానికి కానీ మీకు లేవు. ఓన్లీ ఒకరోజు ముందు వచ్చి తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. శ్రీవారి నడక మార్గం వాళ్ళైతే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో నడక మార్గం టోకెన్లు తీసుకోండి. సెప్టెంబర్ వారికి బ్రహ్మోత్సవానికి కానీ ఏ వీటికి కూడా అవకాశము లేదు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇక రెండో పాయింట్ ఏమిటి అంటే బ్రహ్మోత్సవాలు కారణంగా ముందుగా వచ్చే మంగళవారము అనగా ఈ నెల సెప్టెంబర్ 16వ తారీఖున తిరుమల కొండపైన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేస్తారు. అనగా ఆలయాన్ని శుద్ధి చేస్తారు. దీని కారణంగా 16వ తారీఖున రికమెండేషన్ లెటర్ల ద్వారా బ్రేక్ దర్శనాలు అనేవి ఉండవు. కాబట్టి మీరు ఈ నెల 15వ తారీఖున రికమెండేషన్ లెటర్లు తిరుమల కొండపైన తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే తీసుకోరు. ఒక్కరోజు మటుకు డైరెక్ట్ వాళ్ళు ప్రోటోకాల్ వాళ్ళకి బ్రేక్ దర్శనం ఉంటుంది, కానీ వారి యొక్క రికమెండేషన్ లెటర్ల ద్వారా 16వ తారీఖున విఐపి బ్రేక్ దర్శనాలు రికమెండేషన్ల ద్వారా ఉండవు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే మరో ముఖ్యమైన పాయింట్, ఈ సెప్టెంబర్ వాళ్ళు, అక్టోబర్ వాళ్ళు ఎక్కువగా నన్ను అడుగుతున్నది ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, ఐఆర్సిటీ టూరిజం ప్యాకేజ్ ద్వారా 300 రూపాయల దర్శన టికెట్లు ఈ నెల మాకేమైనా విడుదల చేస్తారా, అక్టోబర్ వారికి విడుదల చేస్తారా అని అడిగారు. విడుదల చెయ్యరు. మీకు ప్రస్తుతానికి వాటికి సంబంధించి గత 8 నెలల నుంచి టీటీడీ నుంచి ఎటువంటి సమాచారం మనకు లేదు. ఇదే విధంగా కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఏమీ లేదు. డైరెక్ట్గా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో మీరు నేను చెప్పిన విధంగా ఎన్ఆర్ఐలు వాళ్ళకి అలాగే మిలిటరీ వాళ్ళకి తప్ప మిగతా ఎవ్వరికి కూడా 300 రూపాయల టికెట్లు ఎటువంటి విధానం ద్వారా లేదు. ఓకేనా? దయచేసి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళెవరు కూడా ఇంకా ప్రశ్న అడిగారు కాబట్టి వారి కోసం చెప్తున్నా. ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. ఓకేనా? మీ అందరికి అర్థమైంది కదా. నిన్న కూడా దాదాపు 3000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు, అలాగే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు 17,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఈ రోజుకి సంబంధించింది ఇచ్చారు. అవన్నీ కూడా పూర్తిగా అయిపోయాయి. డిసెంబర్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లను ఇక్కడ ఆల్రెడీ పెట్టాను. ఒకసారి చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. నవంబర్ వరకు ఏమైనా టికెట్లు ఉండి లేకుండా మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. రూముల గురించి కూడా, ఎందుకంటే నవంబర్ వరకు అన్ని టికెట్లు ఆన్లైన్లో అయిపోయాయి.
కేవలం మీకున్న దాని ఒకరోజు ముందు సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. హోమం టికెట్లు అది కూడా అక్టోబర్ నవంబర్ వాళ్ళకి, సెప్టెంబర్ వాళ్ళకి ఏమీ లేవు. బ్రహ్మోత్సవాలకి లేవు, పరక్రాసి మాసానికి లేవు, సెప్టెంబర్ వారికి. అర్థమవుతుంది కదండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకోనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.